హాయ్ అండి. లాస్ట్ టైమ్ నేను యూట్యూబ్‌లో చూసి ఈ పలావ్ అయితే ట్రై చేశానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అందుకనేసే ఇంకొకసారి చేశాను. మీకు కూడా నచ్చుతుందనైతే యూట్యూబ్‌లో పెడుతున్నా. డెఫినెట్‌లీ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే స్పైసెస్ ఏరుకోవాల్సిన అవసరం అయితే లేదండి. నాకైతే నచ్చింది. ప్రాసెస్ మీరే చూసేయండి. ఫస్ట్ అయితే లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి. కళాయి అనే కాదు ఏదైనా లోతుగా ఉన్న బౌల్ తీసుకొని ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను. అంటే నేనిక్కడ యూజ్ చేస్తుంది నార్మల్ రైస్. అలా నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు నీళ్ళైతే తీసుకున్నా. తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక వెల్లుల్లి సరిపోతుంది. సో, ఒక వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క, ధనియాలు, హోల్ బిర్యానీ స్పైసెస్, ఆనియన్ ఇలా మ్యాష్ చేసి వేసుకోండి. తర్వాత మిర్చి పొడవుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఉంటే పుదీనా కూడా వేసుకోండి బావుంటుంది. తర్వాత టేస్ట్‌కి సరిపడేట్టు సాల్ట్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని, కలుపుకుంటూ అయితే ఈ వాటర్‌ని మరిగించుకోవాలండి. ఈ స్పైసెస్‌లో మొత్తం అంతా వాటర్‌లోకి వచ్చేటట్టయితే మనం మరిగించుకోవాలి. ప్లీజ్ అండి మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకిప్పుడైతే వాటర్ చాలా మరుగుతున్నాయి కదా! ఇలాగే మొత్తం స్పైసెస్ అన్నీ వాటర్‌లో కలిసేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు గరిటె పెట్టి కలుపుకుంటూ వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే మరిగించుకోవాలండి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇప్పుడు చేసుకోవాలండి. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఈ ప్రాసెస్‌నైతే స్కిప్ చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎక్కువగా మాడిపోతే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. కొంచెం దగ్గరుండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చక్కగా చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో మీ దగ్గర షాజీరా ఉంటే తీసుకోండి. నా దగ్గర షాజీరా లేదు కాబట్టి జీలకర్ర అయితే వేస్తున్నా. కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు అయితే ముక్కలు చేసుకొని ఇందులో వేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి. పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. బంగాళదుంప వేగంగా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి అయితే మగ్గించుకున్నా. బంగాళదుంపలు బాగా మగ్గిన తర్వాత 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా ఇంకొక్కసారి కలుపుకొని మంచి టేస్ట్ రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అప్పుడే తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా బావుంటుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మూత పెట్టి అయితే కుక్ చేసుకోండి. తర్వాత మీడియం సైజులో ఉన్న 2 టమాటాల్ని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక్క 2 మినిట్స్ ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకొనైతే మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ ఇలా బంగాళదుంపలు ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. అంటే మనం ఆలు కర్రీ ఎలా వండుతామో యాజ్ ఇట్ ఈజ్ దీన్ని కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే బంగాళదుంపల్ని ఉడకనివ్వాలి. బంగాళదుంపలు ఒక 80% కుక్ అయ్యేంత వరకైతే ఉడికించుకోవాలండి. బాగా కలుపుకొని బంగాళదుంపలు 80% కుక్ అయిన తర్వాత ముందుగా మనం మరిగించి వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా! అవి ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్‌నైతే ఈ బంగాళదుంపల కూరలో అయితే వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టయితే మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా రైస్ అయితే నేను 2 గ్లాసెస్ రైస్ హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఆ రైస్‌నైతే ఇందులో వేసి కలుపుకోవాలి. హై ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు మీరు ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చితేనే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. 5 మినిట్స్ అయిన తర్వాత వాటర్ కొంచెం తగ్గుతుంది కదా! అప్పుడు ఒక 2 మిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఉంటే పుదీనా కూడా వేసుకోండి. పైన కొంచెం నెయ్యి వేసుకొని గరం మసాలా ఉంటే గరం మసాలా, లేదు అంటే ధనియాల పొడైనా వేసుకోవచ్చండి. ఏదైనా ఒకటి కొంచెం పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టి 10-15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలండి. అంతే టేస్టీ అయిన పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నిజంగా ది బెస్ట్ పలావ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఈ పలావ్ చేసిన తర్వాత మా ఆయన అయితే ఫుల్ ఫిదా అయిపోయారండి. మా ఆయనకి చాలా నచ్చింది ఈ పలావ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరిని ఫిదా చేసేయండి. వేడి వేడిగా ఉంటున్నప్పుడు ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటదండి.
ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఉంటా మరి. బాయ్ బాయ్.